మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న ఈ డైలాగ్ చెప్పాక నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఇంకా చూడాల్సిందే అని చెప్పేసి వచ్చేసాను నేను కిష్కింధపురి మూవీకి. స్టార్టింగ్ మూవీకి లేట్ అయిందని నేను మా ఫ్రెండ్ చాలా ఫాస్ట్ గా వెళ్ళాం. బట్ హాల్లో వెళ్ళంగానే ఫుల్ సౌండ్స్ తో అప్పటికే మూవీ స్టార్ట్ అయిపోయింది. కింద ఉండి సీట్స్ చూస్తే నాకు మొత్తం ఖాళీ అనిపిస్తున్నాయి మావా. థియేటర్ లో ఎవ్వరు లేరు మామ, మన ఇద్దరమే ఉన్నాము. ముందే ఇది హారర్ మూవీ బుక్ అయిపోయినాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ మా సీట్స్ కి వెళ్ళి కూర్చున్న తర్వాత చాలా మంది జనాలు కనిపించారు. మూవీ స్టార్ట్ అయిన మరీ 10 minutes కి కాదు కానీ 20 to 25 minutes తర్వాత మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది భయ. అప్పటి నుండి స్టోరీ గ్రిప్పింగ్ గా వెళ్తుంది. నిజంగానే నాకు అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఫోనే గుర్తుకు రాలే. క్లైమాక్స్ లో కొంచెం లాగ్ అనిపించవచ్చు, బట్ అట్లా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోయింది అనమాట స్టోరీ. ఇంకా మనం బెల్లంకొండ శ్రీనివాస్ అన్న యాక్టింగ్ అయితే ఎప్పట్లాగే బాగానే చేశాడు. అండ్ అనుపమ అయితే భయపెట్టేసింది భయ్య. ఈ మూవీలో తన యాక్టింగ్ తో భయపెట్టేసింది అసలు. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ భయ్య. ఈ మధ్య అన్ని మంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. TFI ఆడియన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. మంచి హారర్ స్టోరీస్ మీకు నచ్చితే కనుక ఈ మూవీకి వచ్చేసేయండి.